వీనాస్ ఫ్లాక్స్ అండి. ఈరోజు ఎగ్ ఫింగర్ చేయబోతున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్ అంతా చూపిస్తానండి, రండి. కావాల్సిన ఒక 6 ఎగ్స్ వేసుకుందామండి. ఇప్పుడు 6 ఎగ్స్ వేసానండి. ఇప్పుడు మనము మిరియాల పౌడరు ఒక 1 స్పూన్ తీసుకున్నానండి, వేసేద్దాం ఇందులో. మంచిగా బీట్ చేసుకున్నాం కదా, దీన్ని స్టీమ్ చేద్దాం. పెట్టుకోవాలండి. 25 మినిట్స్ ఇది ఉంచాలా మనము. అలాగే 25 మినిట్స్ అయిపోయిందండి. ఇప్పుడు ఇది తీసేద్దాము. దీన్ని మనము ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇది మనము ఫింగర్ సైజు పీసెస్ కట్ చేసి పెట్టుకోవాలండి. ఇది స్టీమ్లోకి వెళ్ళి తీసేసినాం కదా, ఇట్లా కట్ చేసి పెట్టుకోవాలి. ఒక ఎగ్ వేసుకోవాలండి, ఇట్లా కొంచెం సాల్ట్. ఇప్పుడు ఫ్రై చేయడానికి మిశ్రమాలండి. ఇవి వచ్చి కార్న్ఫ్లవర్ అండి, ఇది మైదా, ఇవి ఒక ఎగ్, ఫ్లేక్స్ అండి, రెడ్ క్రమ్స్ అండి, ఇది కూడా మనకు అవసరము. మనము మైదా పిండిలో తీసుకొని అప్పుడు మనము ఎగ్లో డిప్ చేసుకొని తర్వాత మనము ఈ బ్రెడ్ దాంట్లో మళ్ళీ డిప్ చేసుకొని 2 సార్లు కోటింగ్ ఇవ్వాలండి. ఇట్లా అప్పుడు బాగా వస్తుంది. చూసారా, 2 సార్లు ఇలా మనం చేసి రెడీగా ఉంచుకోవాలా. ముందు మనము ఇట్లా చేయాలి. మెక్డీ కేఎఫ్సీలో మనకు చికెన్ నగెట్స్ దొరుకుతుంది కదండి, అట్లనే సేమ్ ఇలాగే ఉంటుందండి. మనము చేసుకుంటే చూడండి అలాగే ఉంటుంది.
చూడండి ఇట్లా మంచి క్రిస్పీగా చాలా మంచిగా అనిపిస్తుంది తినడానికి. ఈవినింగ్ స్నాక్ చాలా సూపర్గా ఉంటుందండి. ఇది మనము చేస్తూ ఒక టేస్ట్ చేసి చూద్దామండి. ఎంత బాగా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. టేస్ట్ చేద్దాము. స్నాక్ చాలా బాగుంటుందండి. ఈవినింగ్ స్నాక్కి చాలా సూపర్గా ఉంది. మనము ఒక 20 మినిట్స్ దీన్ని మనము స్టీమ్ చేయాలా. అప్పటికి చూడండి తర్వాత తీసామంటే మనము అన్నీ రెడీ చేసుకొని మిశ్రమాలు రెడీ చేసుకొని చేసేయవచ్చండి. హాఫ్ అన్ అవర్లో అయిపోద్దండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. వీడియో మీకు నచ్చిందంటే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. కమెంట్స్లో ఉంటే నాకు చెప్పండి. సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.